హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ ఏంటి అనుకుంటున్నారా? ఇది నా డిన్నర్. ఇదేం డిన్నర్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఆ, సరే పొద్దున్న కాఫీ తాగేశాను. సో ఇప్పుడు మాత్రం నేను కొంచెం కాఫీ చాలా కొంచెంగా కలుపుకొని అది బెల్లం కాఫీ అండి. సో మళ్ళీ ఇంకా బెల్లం వేసుకోలేదు, ఒక స్పూన్ షుగర్ వేసేసుకున్నాను. నేను బెల్లం స్టార్ట్ చేసేసాను. సో బెల్లం కాఫీయే తాగుతున్నా. కానీ మళ్ళీ మళ్ళీ ఇంకోసారి బెల్లం ఎందుకు వేయడం, కొంచెం ఉంది కదా కాఫీలో, ఆల్రెడీ బెల్లం కాఫీ ఉంది కదా. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ అంత కాఫీని, అంటే కోల్డ్ కాఫీలా తాగొచ్చు అని. బట్ మళ్ళీ నేను నా డిన్నర్ మార్చుకున్నాను. సో ఇప్పుడు పాలు పోసేసుకుంటాను. నాకు ఎంత కావాలో అంతే పోసుకుంటాను. నేను ఎక్కువ తాగను, ఎక్కువ తినను. సో నాకు ఇది చాలా అనిపిస్తుంది. సో ఇది చాలా అనిపిస్తుంది కాబట్టి పూర్తిగా ఇలా కలిపేసుకుంటాను. సో దట్ అంతా కలిసిపోతుంది. ఇప్పుడు కెలాగ్స్ ముస్లీ తెచ్చారు, అది వేసేసుకుంటాను. నాకు ఎంత కావాలో అంత వేసుకుంటాను. ఎందుకంటే ఇది ఫిల్లింగ్గా ఉంటుంది, అంత ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. నాకు అంత చాలా అనిపిస్తుంది, ఇంకా వదిలేసాను నేను. సో ఇది నాకు చాలా అనిపిస్తుందండి. ఇది మొత్తం ఇలా అనేసి ఇలా తినేస్తాను. అయిపోయింది, ఇవాళకి డిన్నర్ అయిపోతుంది. ఇంకేం అవసరం లేదండి. ఈ అంతతో నేను మళ్ళీ ఉండిపోతాను. మళ్ళీ రేపొద్దున నార్మల్గా కాఫీ తాగేస్తాను. ఇదే నా డిన్నర్ అండి. కెలాగ్స్ ముస్లీలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కార్న్ఫ్లాక్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఫిల్లింగ్గా ఫైబర్ వస్తుంది, విటమిన్స్ వస్తాయి, అన్ని రకాల ప్రోటీన్స్ వస్తాయి. కాబట్టి విమెన్కి చాలా బాగుంటుంది. విమెన్కే కాదు, పిల్లలకు కూడా చాలా మంచిది, అందరికీ మంచి. గుమ్మడికాయ గింజలు కూడా ఉంటాయి ఇందులో. సో అందుకనే నేను తీసుకుంటున్నాను. మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం తగ్గుతాయని అదనమాట. సో చలికాలం మళ్ళీ ఎక్కువ వచ్చేస్తాయి మోకాళ్ళ నొప్పులు. సో అందుకని నేను తీసుకుంటున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇలాగ నాకు ఇదే చాలండి. యాక్చువల్లీ ఇంత కూడా తాగొచ్చు, ఎవరైనా తాగేవాళ్ళు ఉంటే గ్లాసు తాగొచ్చు. బట్ నేను అంత తాగట్లేదు, నేను ఇంతే తాగుతున్నాను. నాకు ఇంత చాలు, ఇదే ఎక్కువ నాకు. సో ఇది అయిపోయిందండి నా డిన్నర్. ఇది తాగేస్తాను, అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఇంకో మంచి మంచి వంటలతో నేను మీ ముందుకు వస్తాను. మీరు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నన్ను మీ ధ్యాసలో ఉంచుకోండి. నా ఛానల్ని పైకి తీసుకురావాలని అనుకోండి. నాకు సబ్స్క్రైబర్స్ని పెంచండి, అలాగే వ్యూస్ని కూడా పెంచండి. ఇది వచ్చేసారా, ఈ గ్రీన్గా ఉన్నవన్నీ గుమ్మడికాయ గింజలు అనమాట. మరి తప్పకుండా నా ఛానల్ని గ్రోత్ ఉండేటట్టు చేస్తారు కదా. మీ చేతుల్లోనే ఉంచేసాను నా ఛానల్ని. సో నేను ఎప్పటి నుంచో నా వాయిస్ ఓవర్తో నేను మీకు కనెక్ట్ అయ్యాను కాబట్టి నేను మీకు నచ్చుతానని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, నలుగురికి ప్రమోట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.